తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం మండలం ఇరుసుమండలో ఉన్న ఓఎన్జీసీ మోరిబావి వద్ద ఏర్పడిన బ్లో అవుట్ మంటలు అధికారులను అప్రమత్తం చేస్తున్నాయి. గ్యాస్ పీడనం తగ్గిన సమయంలో మంటలు తగ్గుతున్నప్పటికీ ఒక్కసారిగా పీడనం పెరిగితే అగ్ని కీడలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. మంటలు కొంత నియంత్రణలోకి రావడంతో ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. అయితే రాత్రి వేళ మళ్లీ మంటల తీవ్రత పెరగడంతో పరిస్థితి మారింది. దీంతో ఓఎన్జీసీతో పాటు విపత్తు నివారణ శాఖ అధికారులు అదనపు భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అరెస్టు చేయాలి. డీప్ యాజమాన్యాన్ని వెంటనే డీప్ యాజమాన్యాన్ని వెంటనే నడిపించాలి. సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి. ఇరుసుమండ బ్లో అవుట్ పై సిబిఐ విచారణను వెంటనే జరిపించాలి. ఇరుసుమండ బ్లో అవుట్ పై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి. బ్లో అవుట్ పై సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి. ఇరుసుమండ బ్లో అవుట్ పై సిబిఐ విచారణ వెంటనే రక్షణ కల్పించాలి కోనసీమ ప్రాంత ప్రజలకు. రక్షణ కల్పించాలి కోనసీమ ప్రాంత ప్రజలకు. రక్షణ కల్పించాలి కోనసీమ ప్రాంత ప్రజలకు. నశించాలి చమురు సంస్థల నిర్వాహకం. నశించాలి చమురు సంస్థల నిర్వాహకం. నశించాలి చమురు సంస్థల నిర్వాహకం. నశించాలి చమురు సంస్థల నిర్వాహకం. అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం మరోసారి భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలంలోని వడ్డమల గ్రామంలో సిఆర్డీఏ అధికారులు తమ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఇది అమరావతి నిర్మాణంలో కీలకమైన దశ. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన విశాఖ సింహాచల పుణ్యక్షేత్రంలో గత 10 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న రాపత్తు అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజున స్వామివారు అత్యంత విశేషమైన పరమపద నాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తిభావాన్ని పెంపొందించారు. రాపత్తు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పకూడదని ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న వాగ్వాదం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణాలో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రజలను పదే మోసం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పవద్దని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, అయితే ఆ చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావన లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము. మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేం లేకుంటే పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే. బీజేపీ మోసం చేసింది.
పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు కూడా అన్నారు. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మన పాలమూరు రంగారెడ్డి నేను స్టార్ట్ చేస్తాను. హైదరాబాద్ అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. కేంద్ర గ్రంథాలయం నుంచి అశోక్ నగర్ చౌరస్తాకు ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అభ్యర్థులను చెదరగొట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో జాతీయ స్థాయిలోనే ఏపీ రోల్ మోడల్గా నిలవాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకోసం అటవీ శాఖ సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలు రికార్డు చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు. 100% ఈ క్రాప్ చేస్తున్నట్లు స్పష్టీకరణ. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ లేకుంటే ఆ ప్రాంత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరిక. నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు అడ్డు చెప్పవద్దని ఏపీ పునర్విభజన చట్టంలో ఉందన్న బండి సంజయ్. కృష్ణా జలాల అంశంలో ప్రజలను కేసీఆర్ పదే మోసం చేశారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.